ఇంకొక మాట నేను చెప్పేది, ఇవాళ జరుగుతున్నటువంటి భూదందాను చూస్తూ ఊరుకునేటటువంటి వాళ్ళు ఇన్ని రోజులు. కానీ ఎప్పుడైతే తెలంగాణ రక్షణ సేన ఏర్పడ్డదో, తెలంగాణ యొక్క వనరులను కాపాడడం, తెలంగాణ యొక్క సంస్కృతిని కాపాడడం, తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని కాపాడడమే ప్రధాన ఎజెండాగా మేము ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వ భూములను ఎంతకంటే అంతవరకు పోయి, అవసరమైతే భూ పోరాటాలు, అవసరం అనుకుంటే లీగల్గా సుప్రీంకోర్టు దాకా కూడా పోయి ఈ భూములను ప్రభుత్వ పెద్దల కొరల నుంచి ఖచ్చితంగా కాపాడి తెలంగాణ ముందు తరాల వాళ్ళ కోసం ఉంచుతాం. ఎందుకంటే ఇవాళ మీరు ఈ ప్రభుత్వ వైఖరి చూసినట్టయితే కంప్లీట్గా ఎక్కడ అప్పులు దొరుకుతలేవని చెప్పి ఉన్న భూములన్నింటినీ కూడా అమ్ముకుంటూ హెచ్ఎండిఏ లేఅవుట్ల కింద, అనేక లేఅవుట్ల కింద ఉన్న భూములన్నీ కూడా అమ్ముకుంటూ ఉన్నారు. ఇంకొక పక్క ఏం చేస్తున్నారు, నిన్న రాత్రి కూడా హైడ్రా పోయి మన కూకట్పల్లిలో మంజీరా మాల్ వెనకాల పేదల కాలనీలో అవి ఖాళీ చేయించి అవి కూడా అమ్ముదామనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అమ్ముకుంటూ పోతే మరి మన భవిష్యత్తు తెలంగాణ అవసరాల కోసం ఎట్లా అనేటటువంటి విషయాన్ని దయచేసి మనం గమనించాలి. కాబట్టి ఇట్లా భూములు అమ్మడానికి, అదేవిధంగా అప్పనంగా ప్రభుత్వ భూములు పెద్దలకు అప్పజెప్పడానికి కూడా మేము తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నాం. తెలంగాణ రక్షణ సమితి తరఫున ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీ భూదందా అంతా కూడా బయట పెడతాం. మీరు ప్రభుత్వ భూమిని అప్పగించేటటువంటి పనులు దయచేసి మానుకోవాలి.